అందరికీ నమస్తే. విహెచ్ నిన్న విహెచ్‌కు తర్వాత రిటైర్డ్ అయిన డీజీపీ శివధర్ రెడ్డి గారికి అందరికీ సలహాదారులు అనే పదవులు ఇచ్చేవరకి అసలు గవర్నమెంట్‌లో ఎంతమంది సలహాదారులున్నారు? వీళ్ళంతా ఏం జేస్తున్నారు? ఎవరికి సలహాలు ఇస్తున్నారు? అసలు ఇప్పుడు ఈ అడుగంటిన ఈ రాష్ట్రంలో ఈ సలహాదారులనని ఒక ఏమంటారు? ఉద్యోగాలు లేనోళ్ళకి కల్పిస్తారు గదా! ఒక ఉద్యోగం కల్పించడం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు అవసరమా ఇంతమంది సలహాదారులు? అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అసలు మనం గూడా దాని మీద మాట్లాడదాం. ఇంతమంది సలహాదారులున్నారంటే మొత్తం 14 మంది సలహాదారులున్నారంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగానే ప్రమాణ స్వీకారం కాంగానే 7 మంది సలహాదారులను పెట్టుకున్నాడు. తర్వాత ఇంకా యేసుకుంటా ఇక్కడ దాకొచ్చింది. ఒక్కొక్కరికి 2,00,000 జీతం ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ గూడా చేయండి. ఎట్లా అంటే ఆ ఆఫీసర్ రిటైర్మెంట్ అయిపోతే చాలు. వాళ్ళకు ఒక సలహాదారు పదవి. ఎవడన్నా అవతల పార్టీకెళ్ళి ఇవతల పార్టీకి వచ్చిర్రంటే చాలు. గోడ దూకిర్రంటే వాళ్ళకు ఒక సలహాదారు పదవి. అన్నీ అట్లాంటివే జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలింది కదా! 6 మంది డెడ్ బాడీలు ఇంకా తీయలే. దానికి 2 సలహాదారులు. తర్వాత అందరు సలహాదారులే. కేకే సలహాదారుడే, పోచారం శ్రీనివాసరెడ్డి సలహాదారుడే ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వి హనుమంతరావుకి ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ సర్కార్ ఖజానాకెళ్ళి ఇస్తారు జీతం. ఖజానా పైసలు లేవు, ఏమి లేవు. మా దగ్గర మొత్తం ఎండిపోయింది. కోసుకొనియాలనా అంటారు కదా! 2 ఏళ్లలో 14 మంది సలహాదారులు నియమించింది ఈ ప్రభుత్వం. 2 ఏళ్లలో. అంటే దగ్గర 2 మంత్స్‌కి ఒక సలహాదారు నియమించింది. అంతే కదా! 24 మంత్స్. 14 మంది. 2 నెలలకు ఒక సలహాదారుని నియమించుకుంటూ వచ్చింది. అసలు ఎస్ఎల్బీసీలో టన్నల్ కుడితే దానికి ప్రభుత్వ సలహాదారులను నియమించడం ఏంది? తర్వాత మరో 3 సలహాదారు నియామకం కోసం ప్రతిపాదన సిద్ధం కూడా చేసిందంట. ఇంకో ముగ్గురిని పెడతారంట. అంటే 14, 3, 17 అయితాయి. కొన్ని శాఖల కేటగిరీల వారీగా సలహాదారు నియామకం జరిగిందంట. వీళ్ళు ఇచ్చేటివి సలహాదారులు ఇచ్చి ఉచిత సలహాలు ఏం కాదు. డబ్బులు శాలరీ తీసుకొని ఇస్తున్నారు కదా! ఒక్కొక్కరికి 2 lakhs. ఇప్పుడు మనకు 14 మంది సలహాదారులు వేసుకుంటే 2 lakhs. వాళ్ళకో కారు, తర్వాత క్యాబినెట్ ర్యాంకు, వాళ్ళకో పిఏ, వాళ్ళకో డ్రైవరు, దానికో డీజిలు, పెట్రోలు అన్నీ గవర్నమెంటే. అసలు వీళ్ళు ఏం పని చేస్తున్నారు జీతాలు తీసుకొని? వీళ్ళు రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారా? ఒకవేళ సలహాలు ఇస్తే ప్రభుత్వంలో ఏం విజయం సాధించారు? జనాలకు ఏం చేకూరింది? ప్రజలకు ఏం లాభం వచ్చింది అనేది కూడా ఇంపార్టెంటే. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సలహాదారులు అనే పదానికి ఆయన వ్యతిరేకి. ఆయన అప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించిండు. కానీ ఈయన మాత్రం జనవరి 20న అంటే అధికారంలోకి వచ్చిన నెలన్నరకే వేమనరేంద్రని ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నాడు. ఆయనే పెట్టుకున్నాడు ఫస్ట్లో వ్యతిరేకించి. తర్వాత షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ సలహాదారు ప్రధాన సలహాదారుడు. తర్వాత హర్కర వేణుగోపాల్కు ప్రోటోకాల్. తర్వాత ప్రజా సంబంధాల సలహాదారుని నియమించిన క్యాబినెట్ హోదా ఇచ్చారు ఆయనకి. తర్వాత అట్లా చూసుకుంటూ పోతే బీజేపీ నుంచి కాంగ్రెస్ ఏపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు. బీఆర్ఎస్ నుంచి గోడ దూకిన పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖ సలహాదారుడు. తర్వాత కేశవరావుకు పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడు. తర్వాత శ్రీశైలం మిడమగట్టుకోవాలి ఎస్ఎల్బీసీ టన్నల్ దానిలో 2 సలహాదారు దానిలో. తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పుడు. తర్వాత రాష్ట్ర భద్రత సలహాదారులను పోస్ట్ ఇచ్చింది. శాసనసభ చరిత్రలోనే ఫస్ట్ టైం శాసనసభ వ్యవహారాల సలహాదారుని పోస్ట్ కూడా నింపింది సూర్యదేవర ప్రసన్న కుమార్. ఆయన ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయింది ఆయన. ఇదంతా అసలు దేనికోసం? అప్పులు తీసుకొచ్చి మరి జీతాలు ఇస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి జనాలకి ఇవనికేమో ఏమి లేవు. అప్పులు తీసుకొచ్చి జనాలకి ఏమి ఇవ్వలే. అప్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. అప్పులు తీసుకొచ్చి పలానా స్కీము మేము కొత్తగా 2000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చిందే, రేవంత్ రెడ్డి ఇచ్చినాక ఏమి ఇచ్చిర్రు? తర్వాత రైతు భరోసా అడప ఇచ్చినట్టు ఇయ్యనట్టు అది ఇయ్యనట్టే అయిపోయింది లెక్క. మరి ఏమి ఇచ్చినట్టు కొత్తగా అప్పులు తీసుకొచ్చి ఏం ఇచ్చినట్టే సలహాదారులకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పోస్టులు తీసుకున్నప్పుడు కనిపిస్తారు, తర్వాత మళ్ళీ ఎప్పుడు కనబడరు. కేకే అయితే ఈ మధ్య ఎస్ఎస్సి ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తుంది. దానికోసమని సంవత్సరానికి ఒకసారి విడుదల చేసే ఫలితాల కోసం నెల 2 lakhs జీతము, వాళ్ళకు పిఏ, వాళ్ళకు కారు, దానికి డీజిలు, ఇది డ్రైవరు, ఇదంతా అవసరమా? ఇదంతా దేనికోసం? అసలు వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఒక్క సలహానైనా తీసుకున్నాడా ముఖ్యమంత్రి? తీసుకుంటే ఆ సలహా ఏంటి? అది జనాలకు ఉపయోగపడ్డదా? ఆ సలహా చెప్పగలదా? ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బెటర్. ఎందుకంటే మీరు అప్పులు మళ్ళీ జనాలే కట్టాలి మీరు. కాబట్టి ఉత్తగా ఇదొక నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే పదవిలాగా అయిపోయింది సలహాదారుడు అనేది. అసలు ఎవరిస్తున్న సలహాలు, ఎవరికి ఇస్తున్నారు? ఆ సలహాలు పాటించిన సలహాలేండి? ఒక్క మంచి పని చేయలేక రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈ పనికిరాని సలహాలంతా ఎవరిచ్చారు? ఈ సలహాదారులు ఇచ్చిండ్రా?
ఈ హైడ్రా రకరకాల ఇల్లు కూల్చింది, ఎవరిచ్చిన సలహా? రైతు భరోసా ఎగ్గొడుతున్నారు, ఎవరిచ్చిన సలహా? రుణమాఫీ సగం సగం చేసినారు, ఎవరిచ్చిన సలహా? చెప్పండి వాళ్ళ పేర్లేందో. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతున్నారు, ఎవరిచ్చిన సలహా? కౌలు రైతులకు ఏమి ఇస్తలేరు, ఎవరిచ్చిన సలహా? ఇవన్నీ హెలికాప్టర్లను ఒక 7 సీటర్ ఆడోలాగా తిప్పుతున్నారు, ఎవరిస్తున్నారు సలహాలు గవర్నమెంట్కి? ఇవన్నీ రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి పోయాడు, ఎవరు సలహాలు ఇచ్చిండు సార్? ఇన్ని వేస్టేజ్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్కు 10 కోట్లు ఖర్చు పెట్టిండు, ఎవరిచ్చిండు సలహా? ఈ సలహాదారులకు జీతాలే వేస్ట్ అంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంది, అవి పాటించరా పాటించలేదా? ప్రభుత్వము ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎందుకు రిటైర్మెంట్ అయిపోతే ఎంప్లాయీ ఇంటికి వెళ్ళిపోతాడు, ఏందంట ఇంటికి వెళ్ళిపోతారు. మీరు దాని కూడా వ్యతిరేకలే కదా, రిటైర్మెంట్ వాళ్ళను ఎందుకు కొనసాగించాలని మీరు కేసులు కూడా వేశారు కదా కాళేశ్వరం విషయంలో. ఆ ఈఎన్సీని ఎందుకు కొనసాగించిన మురళీధర్ రావునని. మరి మీరేం చేస్తున్నారు? మీరు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ కాగానే ఆయనకు ఒక పదవి వచ్చేస్తుంది, లేకపోతే ఎక్స్టెన్షన్. ఏమవుతుంది గవర్నమెంట్లో? గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, మనకేమేమో ఇవ్వడానికి పైసలు లేవు, కానీ ఇట్లాంటివి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఈ పదవి అయిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళని ఎక్స్టెన్షన్ ఇచ్చి అదే పదవిలో కొనసాగించడం, జీతాలు వాళ్ళకు లక్షల జీతాలు ఇవ్వాలి. ఎవరి కోసం జరుగుతుంది గవర్నమెంట్లో? ప్లీజ్ సబ్స్క్రైబ్.